అత్యంత దారుణమైన సంఘటన. నేను అత్యంత దారుణమైన సంఘటన ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా హోమ్ గార్డ్స్ ఉంటారు. ఆ విషయం అంతా మీకు తెలిసిందే. మరి ఈ హోమ్ గార్డ్స్ యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసా? నిజంగా నేను చెప్పబోయే ఈ సంఘటన గురించి మీరు వింటే 100% మీరు కళ్ళంట కన్నీళ్ళు తెచ్చుకుంటారు. అంతేకాకుండా తీవ్ర షాక్ గురవుతారన్నమాట. అంటే ఒక మహిళా హోమ్ గార్డ్ పాపం తనకు జరిగిన అన్యాయం పాపం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా చలించిపోయాను. నిజంగా చాలా జాలేసింది నాకు నిజంగా. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. దాని గురించి ఒక వీడియో చేయాలి. సమాజంలోని ఈ హోమ్ గార్డ్‌లు పడుతున్న కష్టాలు ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. కనీసం జీతం తక్కువైనా గానీ ప్రజల్లో గౌరవం అయినా ఆళ్ళకి దక్కాలని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి దీన్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోని. అంతేకాకుండా లైక్ చేయండి. చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే మనం మన సేవ కోసం వాళ్ళు ఎప్పటికప్పుడు నిరంతరం కష్టపడతా ఉంటారు. అటువంటి వ్యక్తుల గురించి మనం ఈ మాత్రమే సాయం చేయాలి. కనీసం మీరు డబ్బులు ఇవ్వకపోయినా గానీ, ఈ మాత్రమే సాయం చేసి మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి. అసలు ఏం జరిగిందంటే, ఒక మహిళా హోమ్ గార్డు పాపం విపరీతంగా ఏడిచింది. ఎంత దారుణంగా ఏడిచిందంటే, ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని నేను ప్లే చేయలేనన్నమాట. ఎందుకు ప్లే చేయలేనంటే, యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం నేను దాన్ని ప్లే చేయలేను. ఎందుకంటే ప్లే చేసిన తర్వాత కాపీరైట్స్ పడతాయి. ఏదైతే ఈ వీడియో ఉందో, ఈ వీడియో కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంటది. అందుకే చేయలేనన్నమాట. ఆవిడ పాపం యూనిఫార్మ్‌లో ఉంది. విపరీతంగా ఏడుస్తుంది పబ్లిక్ మయంగా. "ఏమమ్మా ఏమైందమ్మా? నువ్వు పోలీసు బట్టలేసుకున్నావు. నువ్వు పోలీసు వ్యక్తివి కదా! ఎలాగ ఏడుస్తున్నావేంటి?" అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉంటే, "సార్ మా ఇంట్లో భోజనం చేసి దగ్గర దగ్గరగా 3, 4 రోజులు అయిపోతుంది సార్. మా పిల్లలు సరిగ్గా భోంచేయట్లేదు. నేను భోంచేయట్లేదు. మా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సరిగ్గా భోంచేయట్లేదు. మా హస్బెండ్‌కి సరైన ఆరోగ్యం బాగోదు. మొత్తం మొత్తం కుటుంబాంతంగా అంతా కూడా నేనే ఆధారం. అటువంటిది మాకు తినటానికి సరైన ఫుడ్ లేదు సార్" అని చెప్పేసి ఏడుస్తా ఉంది. ఒకసారి మీరు విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది చెప్పండి ఒకసారి? ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఒక మహిళ హోమ్ గార్డు ఇటువంటి మాట్లాడుతుంటే తినటానికి తిండి లేదంటుంటే ఎంత సిగ్గుగా అనిపిస్తుంది చెప్పండి ఒకసారి? ఇదంతా ఎక్కడ జరిగిందంటే జార్ఖండ్ ప్రభుత్వంలో జరిగింది. జార్ఖండ్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ వీడియో బయటకొచ్చింది. హోమ్ గార్డుల యొక్క దుస్థితి ఏదైతే ఉందో అది ప్రపంచానికి తెలిసిందన్నమాట. ఆ హోమ్ గార్డ్ పాపం అక్కడ ఏడుస్తా ఉంటుంటే ప్రజలందరూ కూడా పాపం కన్నీటి పరవంతమయ్యి అక్కడ ఒక పెద్ద వ్యక్తి వచ్చి, "అమ్మా నువ్వేం బాధపడకు. నా సొంత డబ్బులు నేను ఇస్తాను ప్రెజెంట్ అయితే. ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకో. ఈటిలనైతే నువ్వు ఖర్చు పెట్టు. ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్య గురించి అయితే మేమందరం పోరాడుతాం. పైదాకా తీసుకెళ్తాం" అని చెప్పి పాపం ఆ పెద్ద వ్యక్తి కూడాను కొన్ని లెటర్స్ గట్రా రాసాడంట. ఎందుకు రాసాడంటే ప్రభుత్వం దగ్గర దగ్గరగా 5 నెలల నుంచి అయితే హోమ్ గార్డ్‌లకి జీతాలు ఇవ్వలేదంట జార్ఖండ్ ప్రభుత్వం. చూడండి ఒకసారి. ఆళ్ళకి మామూలుగానే జీతం తక్కువ. మీరు మళ్ళీ దాన్ని 5, 5 నెలలు జీతం ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఏ విధంగా బతుకుతారండి ఒకసారి ఆలోచించండి. హోమ్ గార్డులకి నిజం చెప్పాలంటే పాపం రోజు కూలి పని చేసుకునే వ్యక్తికి కూడా అంత తక్కువ ఉండదు. ఈరోజు ప్రెజెంట్ చూసుకుంటే గనక రోజు కూలి పని చేసుకునే వ్యక్తికి రూ. 1000 జీతం తెలుసా మీకు? కానీ హోమ్ గార్డ్‌కి రూ. 1000 జీతం లేదు. ఎలా బతుకుతాడో చెప్పండి ఒకసారి? సో, ఇటువంటి హోమ్ గార్డ్‌కి ఇంత జీతం తక్కువైండి కూడాను పొద్దున్నుంచి సాయంత్రం దాకా 24 అవర్స్ పాపం ప్రజల సేవలోనే మునిగిపోతా ఉంటారు. మరి ఇటువంటి హోమ్ గార్డ్స్‌కి పాపం కనీసం జీతమైనా గాని నెలకి కరెక్ట్‌గా వెయ్యాలి కదా! 5 నెలల నుంచి అంటే పాపం వేయలేదంట. వాళ్ళు ఏం తింటారండి ఇంకా? మీరే చెప్పండి. వాళ్ళ జీతం మీద ఆధారపడిన వాళ్ళు, అది కూడా కొంచెం జీతం మీద ఆధారపడిన వ్యక్తులు వాళ్ళు, వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని ఏ విధంగా పోషించుకుంటారు? ఎంత డిప్రెషన్‌లోకెళ్ళిపోతే గాని, ఒక పోలీస్ బట్టలేసుకొని 10 మంది ముందు ఈ విధంగా రోదించిందంటే ఒకసారి ఆలోచించండి. ఎంత బాధుంటే ఆవిడ అందరి ముందు ఓపెన్ అయిపోయి తన బాధని వ్యక్తపరిచి ఉంటది చెప్పండి ఒకసారి? చాలా బాధ అనిపించింది నిజంగా నాకు. నిజం చెప్పాలంటే హోమ్ గార్డ్‌లు కూడా ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఆదుకోవాలని చెప్తా ఉన్నాను నేను. ఈ వీడియో రూపంగా అయితే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి, వాళ్ళ బాధల్ని చూసి, వాళ్ళ కష్టాన్ని చూసి ఎవరైనా ఉంటే ఒక మంచి మనసున్న వ్యక్తి ఎవరైనా ఉంటే గనక ఆ హోమ్ గార్డ్‌లని ఆదుకోవాలని చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు నాకు కూడా నా మనసంతా కూడా కరిగిపోతూ ఉంటదన్నమాట. పాపం గొడ్డులా కష్టపడతారు వాళ్ళు. పొద్దునుంచి సాయంత్రం దాకా పాపం గొడ్డులా కష్టపడతారు. కానీ వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు. టెంపరరీ బేస్‌లో చూస్తారు పాపం. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కష్టం పరాయి వ్యక్తికి ఎవరికీ రాకూడదు. అంటే ఏ ఉద్యోగస్తుడికి రాకూడదు. అంత కష్టరీతిలో ఉంటారు పాపం వాళ్ళు. అందుకనే నాకు చలించిపోయి ఆ వీడియో చూసి చలించిపోయి, అందుకనే ప్రతి ఒక్కరికి నలుగురు తెలియజేయాలి. అసలు ఈ పరిస్థితి హోమ్ గార్డ్‌లు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు. చాలామంది ప్రజల్ని హోమ్ గార్డ్‌లు చిన్న చూపుతో చూస్తారు. ఆ! హోమ్ గార్డ్‌లే అంటారు. కానీ వాళ్ళు చేసే పని చూస్తే మాత్రం అది హోమ్ గార్డ్ కంటే మించి మాట ఇంకా చాలా పెద్ద ర్యాంక్ కూడా చేయరేమో. అంత పెద్ద ర్యాంకు చేయవలసిన
పనంతా వాళ్ళు చేస్తారన్నమాట. అంత ఒత్తిడిలో కూడాను వాళ్ళు ఎప్పుడు కూడాను ఇండిసిప్లిన్‌లో ఉండరు. డిసిప్లిన్‌గానే చేస్తారు పాపం వాళ్ళు. అది హోమ్ గార్డ్ యొక్క వృత్తి. మరి అటువంటి హోమ్ గార్డ్స్‌కి కనీసం మనం డబ్బులు సాయం చేయకపోయినా గానీ, కనీసం ఎంతో కొంత మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి హోమ్ గార్డ్ అంటే. మరి అటువంటి హోమ్ గార్డ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వలేని పక్షంలో కొంతమందైతే వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారు. చాలా చీప్‌గా చూస్తారు. వాళ్ళు చేసిన పనేంటి? ప్రజలకి సేవ చేస్తారు వాళ్ళు. ప్రజలకు సేవ చేసిన వ్యక్తిని మనం చీప్‌గా చూస్తామట. ఇది మన సొసైటీ. ఎప్పుడు కూడా ప్రజలకు చేసి సేవ చేసే వ్యక్తులు ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. ఎవడో అనామకుడు వాడి దగ్గర బోలెడు డబ్బుంటది. అటువంటి వ్యక్తుల్ని మనం గౌరవిస్తాం. ఎందుకంటే ఆడి దగ్గర డబ్బుంది కాబట్టి. వాడు మనకేం సేవ చేయడు. వాళ్ళ దగ్గర బోలెడు డబ్బులుంటాయి. మనకు సేవ చేస్తారు వాళ్ళు. బోలెడు మందున్నారు అలాగా డబ్బులున్నవాళ్ళు. వాళ్ళేమన్నా మనకు సేవ చేస్తారా? ఎవరు సేవ చేయరు కదా! ప్రజలకు సేవ చేసేది ఎవరు? పోలీసులు, పోలీసులు ఉన్నటువంటి హోమ్ గార్డ్స్. వీళ్ళకే మనం గౌరవం ఇవ్వాలి. కానీ చాలామంది అటువంటి వ్యక్తులకు గౌరవం ఇవ్వరు. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎవరైనా హోమ్ గార్డ్ ఆపితే రూల్స్ ప్రకారం ఆపితే ఆ హోమ్ గార్డ్ మీద చిందులేస్తా ఉంటారు. నువ్వెవడురా నన్ను ఆపడానికి అంటారు. ఆళ్ళ ఇష్టానుసారంగా అయితే బూతులు కూడా వదిలేస్తా ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కూడా చూసా. ఇది కరెక్ట్ కాదు. నిజంగా జార్ఖండ్‌లో జరిగిన ఏదైతే సిట్యుయేషన్ ఉందో ఈ సిట్యుయేషన్ చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను నిజంగాను. ఒక మహిళా హోమ్ గార్డ్ ఈ విధంగా కన్నీటి పరమంతం అవుతుంటే ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడాను మొత్తం చలించిపోయి వాళ్ళందరూ కూడా పాపం డబ్బులు వేసుకొని డబ్బులు ఇచ్చి మీ కుటుంబాన్ని మీరు పోషించండమ్మా మేము మాట్లాడతాం మీ తరపునైతే మేము ధర్నా చేస్తామని చెప్పేసి చాలా బాధగా అయితే మాట్లాడారన్నమాట అందరూ కూడాను. సో, ఈ విధంగా జరుగుతా ఉంది. నాకు బాధ అనిపించి అయితే నేను చేశాను. ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు కించపరచడం కోసం కాదు ఇది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గురించి అయితే అస్సలే కాదు. నేను చేసిందల్లా జార్ఖండ్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ మాత్రమే చెప్పానిక్కడ. ఇక్కడ మన ప్రభుత్వాలకైతే సంబంధం లేదు ఈ విషయంలోని. సో, చూసారు కదా! మనం తోచినంతైతే మనం హోమ్ గార్డ్‌లకి మనం రెస్పెక్ట్ ఇద్దాం. ఎక్కడ కనిపించినా గాని కనీసం రెస్పెక్ట్ ఉండాలికి గౌరవప్రదంగా మాట్లాడండి వాళ్ళతోటి. మీకేమైనా అనిపిస్తే గనుక వాళ్ళతో స్నేహం చేయండి గానీ, శత్రుత్వం మాత్రం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటది. ఎందుకంటే వాళ్ళ జీతాలు తక్కువ కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళ జీతాలతో బతకడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి సామానం కూడా రేట్ పెరిగిపోయాయి ఎక్కడ చూసుకున్నా గాని. మరి అలా రేట్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే నెల జీతంతోటి ఎలా బతకగలరు మీరే చెప్పండి ఒకసారి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరీ చెబుతున్నాను. హోమ్ గార్డ్ అనే వ్యక్తి ఎక్కడ కనిపించినా గాని మీరు 100% గౌరవించండి. చాలా గౌరవప్రదంతో మాట్లాడండి. లేని పక్షంలోని మనకు మనమే అగౌరవపరుచుకునే వ్యక్తులం అవుతాం. ఎందుకంటే తక్కువ జీతం తీసుకొని 24 గంటలు కష్టపడి ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది హోమ్ గార్డ్ మాత్రమే. అందుకే మరీ చెబుతున్నాను. హోమ్ గార్డ్‌లని ఎప్పుడు కూడా మనం గౌరవిద్దాం. హోమ్ గార్డ్‌లు సంరక్షణగా ఉండాలి. హోమ్ గార్డ్‌లు భవిష్యత్తు బావుండాలి. హోమ్ గార్డ్స్ ఇంకా వెల్‌ఫేర్స్ రావాలి దేవుడి దేవాలని చెప్పేసి అందరూ కోరుకుందాం ప్రజలందరూ కూడాను. అందుకనే ఈ వీడియో చేశానన్నమాట. సో, మీకేమనిపిస్తుందో హోమ్ గార్డ్స్ యొక్క జీవితాల మీద మీరు కామెంట్ చేయండి. మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకంటే బయటికెళ్తారు కాబట్టి హోమ్ గార్డ్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటదో, హోమ్ గార్డ్స్ పడుతున్న కష్టాలు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏయో ఉన్నాయో అయన్నీ కూడా మీకేం తెలిస్తే గనక మీరేమైనా చూస్తే గనక ఎవరైనా ఎక్కడైనా గాని చూస్తే గనక దాని మీద మీరు కామెంట్ చేయండి. మీకెలా అనిపిస్తే అలాగే కామెంట్ చేయండి. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.